എവിടെ? അംഗനവാടിയിൽ എന്തോ വേണ്ടേ? അപ്പൊ അവരമ്മയോട് പറഞ്ഞു വെള്ളാണി മതി എന്ന് ശങ്കുക. അതുകൊണ്ട് ഈ മുട്ട ഉപയോഗിച്ചിട്ടുള്ള ഒരു മുട്ട ബിരിയാണി നമ്മൾ ഇതില് ഉൾപ്പെടുത്തിയിട്ടുണ്ട്. చూసారా, ఒక విద్యార్థి, అది కూడా చాలా చిన్న పిల్లవాడు, అంగన్వాడీ బడికి వెళ్ళే విద్యార్థి కోరికను కేరళ ప్రభుత్వం దానికి తీర్చే ప్రయత్నం చేసింది. ఒక చిన్న విద్యార్థి తనకు అంగన్వాడీ స్కూల్లో కూడా బిర్యానీ కావాలి అంటే అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఇంత ఎంపథెటిక్ ప్రభుత్వము అన్ని రాష్ట్రాల్లో ఉందా? విద్యార్థుల కోరికలకు వెంటనే స్పందించి ఆ యొక్క అవసరాలు తీర్చేంత సెన్సిటివ్గా మన ప్రభుత్వాలు ఉన్నాయా? అయితే అలా విద్యార్థి యొక్క అసలు అవసరమైన కోరికలను ప్రభుత్వాలు స్పందించి తీరిస్తే మంచిదే. అది కేవలం విద్యార్థులేనా? లేదు, ప్రతి వ్యక్తికి తనకు కావలసిన సర్వీసెస్ ప్రభుత్వం ఏమిస్తుందో తెలుసుకునే హక్కు కూడా ఉంది. అంటే ఉదాహరణకి రైతులు ఉన్నారు, ఆ రైతులకు ప్రభుత్వం ఏమి సేవలు అందిస్తుంది, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒక చోట సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలకు ప్రభుత్వం ఏ సర్వీసెస్ ఇస్తుంది అదొక మెనూ తయారు చేయండి. సర్వీస్ మెనూ, గవర్నమెంట్ సర్వీసెస్ మెనూ అనేది ఒకటి తయారు చేయండి. ప్రభుత్వం ఏ రంగానికి ఏ వర్గాలకు ఏ ఏ సేవలు అందిస్తుందో మాకు స్పష్టంగా కావాలి. మాకు తెలిస్తే ఆ సేవలు ఏది నేను ఉపయోగించుకోగలను, ఆ సేవను నేను ఉపయోగించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక రైతుకు ఏ సేవలు ప్రభుత్వం ఇస్తుందో ఏమీ తెలియదు. అలాగే మహిళలకు ఎటువంటి ప్రభుత్వ సేవలు ఉన్నాయి, ప్రభుత్వ స్కీములు ఉన్నాయో తెలియదు. కాబట్టి ప్రభుత్వము గవర్నమెంట్ సర్వీసెస్ మెనూ అనేది ఒకటి తయారు చేసి ఏ రంగాలకు ఏ వర్గాలకు ఎటువంటి సేవలు అందిస్తుంది అనేది ఒక వెబ్సైట్లో భద్రపరిచి దాన్ని అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ ఏం సర్వీసెస్ చేస్తుందో ఎవరు అడిగే వాళ్ళు లేరు, ప్రజలకు ఆ లబ్ధిదారులకు కూడా తెలీదు. కాబట్టి ప్రభుత్వం ఒక పిల్లవాడికి విష్ని ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క బిడ్డలే కదా. కాబట్టి వాళ్ళందరి యొక్క అవసరాలు తీర్చండి, గొంతెమ్మ కోరికలు కాదు, అవసరాలన్నా కరెక్ట్గా తీర్చండి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం విజయవంతం అవుద్ది, ప్రభుత్వాలు విశ్వసనీయతను పొందుతాయి.